సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య పనుల కొరకు మందిర సంపూర్ణ పని కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి ఒక వాగ్దానము కీర్తన 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖనం మనకు ఒక సూచన తెలియబడుతుంది. ఈ లోకంలో మనము ఈ లోకానుసారంగా జీవించడానికి అపవాది అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం కొన్నిసార్లు ఎంతో భక్తిగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మన భక్తిని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. ఎలాగంట? వణుకుచు సంతోషించచ్చు. నిజమే ప్రియ కుమారుడు కుమార్తె, ఈ దినాన నిన్ను నీ యొక్క జీవితాన్ని ఈ లోక ఆశలు చూపి పరలోకాన్ని దూరం చేయడమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశము. వాని యొక్క ఉచ్చులో మనం పడకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని విషయంలో రాజీ పడకుండా జీవించాలి. ఆయన ఆరాధించట్లో, ఆయన సేవించట్లో, ఆయన గణపరచటలో, ఆయన విషయంలో ఏ విషయాన్ని కూడా మనము రాజీ పడకుండా ఉంటామో ప్రియ కుమారుడు కుమార్తె, మన జీవితము ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకవేళ ఈ రోజు నీ ముందు అనేకమైన సవాళ్ళని ముందు ఉన్నాయి, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నావు, కానీ భయపడక దేవుని అందు బాధకలు జీవించు. ఆయన జీవితాన్ని మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. కృపగల దేవా, నీ అద్భుతమైన కార్యముతో నింపండి, బలపరచండి, స్థిరపరచండి. అయినా నీ యొక్క కృపలో బలపరుస్తూ అయినా నీ బిడ్డలు ఏదైతే కోరుకున్నారో వారి కోరిక సిద్ధింపచేయండి. మరి ముఖ్యంగా వారి సన్నిధిలో నమ్మకుండకు సహాయం దయచేయండి. ఆయన అపవాది అనేకమైన అంబులు వేసి నీ యొక్క సుదీర్ఘమైన ప్రణాళికలు మమ్మల్ని దూరంగా చేస్తారు ప్రభా. ఆయన ఆ విషయాలు మేము పడిపోకుండా మమ్మల్ని బలపరచండి, స్థిరపరిచి ఆశీర్వదింపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకంతో ప్రార్థన చేయండి. దేవుడి పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.